హైదరాబాద్ మహానగరంలో ఎంతోమంది పొట్టపట్టుకొని జీవనాధారం కోసం వస్తూ ఉంటారు. అలా వచ్చి తమకు వచ్చిన పని చేసుకొని బాగా సెటిల్ అయి సంపాదించిన వారు కూడా ఉన్నారు. ఏమీ చేతకాక తిరిగి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే మనలో ఏ టాలెంట్ ఉందో అని గుర్తించి దాన్ని వ్యాపారంగా మార్చుకుంటే సంపాదనకు తిరిగి ఉండదు. హైదరాబాద్ అంటే ఫుడ్కి పెట్టింది పేరు. హైదరాబాద్ అనగానే మనకు గుర్తు వచ్చేది దమ్ బిర్యానీ. అయితే బిర్యానీ కాకుండా రకరకాల వంటకాలు వండుతూ స్ట్రీట్ ఫుడ్తో బిజినెస్ చేస్తూ ఫేమస్ అయిన వారు కూడా ఉన్నారు. వారిలో ఒకరు ఈ కుమారి ఆంటీ. తాజాగా సోషల్ మీడియాలో ఈమె ఒక సెన్సేషన్ అయ్యారు. ఎన్నో రకాల నాన్ వెజ్ ఐటమ్స్తో భోజనాలు వడ్డిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ఈమె అందరికీ బాగా చేరువయ్యారు. అసలు ఎవరు ఈమె, ఏమిటి కథ అనేది తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి 2011లో ఈ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఈ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ను ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే రుచికరమైన వెజ్, నాన్ వెజ్ వంటకాలను అందిస్తూ క్వాలిటీ ఫుడ్తో బాగా ఫేమస్ అయ్యారు. తొలుత 5 కేజీలతో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ప్రస్తుతం రోజు క్వింటాకు పైగా అమ్ముడుపోయే స్థాయికి చేరింది. కొందరు యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్స్ వరుసగా ఆమెపై వీడియోలు చేయడంతో ఒక్కసారిగా కుమారి ఆంటీ ట్రెండింగ్లోకి వచ్చేసారు. కుమారి ఆంటీ దగ్గర చాలా రకాల వంటలు దొరుకుతాయి. వైట్ రైస్, బగారా రైస్, గోంగూర రైస్, గోబీ రైస్, టమాటో రైస్, లెమన్ రైస్, జీరా రైస్, పెరుగన్నం వంటి రైస్ ఐటమ్స్ ఉన్నాయని కుమారి తెలిపారు. నాన్ వెజ్కు వచ్చేసరికి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీ తన వద్ద దొరుకుతాయని చెప్పారు. వెజ్లో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, 2 చట్నీలతో పాటు పప్పు, సాంబారు, మజ్జిగను అందిస్తున్నట్లు తెలిపారు. ఒక కర్రీతో ప్లేట్ తీసుకుంటే 100 రూపాయలు, 2 కర్రీలు తీసుకుంటే ప్లేటు 150 రూపాయలు, 3 తీసుకుంటే 200, అలా ఐటెంను బట్టి రేటు ఉంటుందని ఆమె చెప్పారు. తాజాగా ఓ సినిమా టీం కూడా ప్రమోషన్స్ కోసం కుమారి ఆంటీ వద్దకు వెళ్తున్నారంటే ఈమె రేంజ్ ఏ విధంగా పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ఖాళీ లేకుండా ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటీ ఒక రోజు సంపాదన 30,000. ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయికి చేరుకోలేదని విషయాన్ని మనం గమనించాలి. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా జీవితంలో ముందుకు వెదగొచ్చు.